హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. లలిత త్రిపుర సుందరి దయ వల్ల అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇవాళ ముచ్చట ఏంటంటే ఆడపిల్ల జీవితం గురించి. ఫ్రెండ్స్, ఆడపిల్ల పుట్టిన వెంటనే బరువు అనుకుంటారు, బాధ్యత అని అస్సలు అనుకోరు మిత్రమా. అట్లా అనుకోకండి దయచేసి. ఆడపిల్ల అమ్మవారితో సమానం, లక్ష్మీదేవితో సమానం. ఆడపిల్ల ఇంటి ముందు ఉంటే ఐశ్వర్యాలు తులతూగుతాయి మిత్రమా. ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా చిన్న చూపు చూడకండి. వాళ్ళని ఇష్టమైనట్టు వాళ్ళకు బరువు అనుకోకండి, బాధ్యత అనుకొని పెళ్ళిళ్ళు చేయండి, మంచిగా చదివిపియండి. ఖచ్చితంగా ఆడవాళ్ళు అన్నిట్లల్లో అన్ని రంగాలల్లో ఆరితేరుతారు. ఆడపిల్ల ఉడితే ఏడవకండి. ఆడపిల్లేనా కొడుకా అని అంటారు, ఆడపిల్ల ఉడితే ఆడపిల్లేనా అని అంటారు. అట్లా అనకండి. ఆడపిల్లేనా అని అస్సలు అనకండి. ఆడపిల్ల ఈడిపిల్లనే, ఏడుపిల్ల కాదు ఫ్రెండ్స్. అట్లా అస్సలు అనుకోకండి. అమ్మాయికి సంబంధం చూస్తే ఎటేడు తరాలు చూడాలి, చూసి ఇవ్వాలి. వట్టికిచ్చి మీరు అస్సలు బాధపడకండి. ఇంటర్ క్యాస్ట్ అంటే అదర్ వేరే కులం వాళ్ళకి అస్సలు ఇవ్వకండి. ఇస్తే మీరు ఇయ్యంగానేమో మంచిగా చూస్తాడు, ఇచ్చిన తర్వాత నానా కష్టాలు పెడతారు. కట్నం తీసుకురాలి, బోళ్ళు తేలే, బొక్కలు తేలే, ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. మన కులం మనకు గొప్ప కదా మిత్రమా. అట్లనే ఇచ్చుకోండి, మీ ఇష్టం అది. వీడియో తప్పుగా అండి, దయచేసి ఎవ్వరు అనుకోకండి. అందరికీ నమస్కారము. ఆడపిల్ల గురించి చెప్తున్నా. మా నాన్న గవర్నమెంట్ నౌకరీ చేసింది మిత్రమా. నా నేమ్ లేని వాళ్ళకి ఇచ్చింది, అన్నీ ఉన్నాయని మోసం చేసింది. అందరు నాలాగా బతుకుతారా? నాకు 26 సంవత్సరాలకే భర్త చచ్చిపోయింది. ఇల్లు లేదు, తలుపు లేదు, దర్వాజా షెడ్ వేసుకొని ఉన్నా. ఇవాళ నేను నిలబడ్డా అంటే అందరు నిలబడరు కదా మిత్రమా. ఖచ్చితంగా ఆడపిల్లని ఆడపిల్లలాగా చూడకుండా దేవతలాగా చూసి మంచి సంబంధం చూసి ఇవ్వండి. ఆడపిల్ల అత్తగారింటికి పోయిన తర్వాత అక్కడ ఉంటే వచ్చినాక తండ్రి మీ నాన్న అడిగిండని తల్లి ఒడిలో పడుకోబెట్టి అక్కడ విషయాలు అడుగుతుంది. కానీ ఆడపిల్ల చెప్పలేదు మిత్రమా. గుండెని అస్సలు దాటనియ్యేది. మంచి ఆడపిల్ల మంచి తల్లిదండ్రులకు పుట్టిన నా తల్లిదండ్రులకు ఎందుకు కష్టం అని అనుకుంటుంది. అట్లా చెప్పదు. మీరు ఇచ్చేటప్పుడే మంచిగా చూసి ఇవ్వండి. మీరు కష్టపడండి, కష్టపడి మంచి సంబంధానికి ఇవ్వండి. తల్లి ఒడిలో పడుకొని సేద తీరుతుంది, తండ్రి ఒడిలో కూడా పడుకుంటుంది. అక్కడ కష్టం ఉంటే అక్కడ అత్త, అక్కడ మామ, కొత్త చుట్టాలు, కొత్త బంధువులు, అక్కడ మింగిలి కాదు, అక్కడ ఏముండదు. ఇక్కడ పరిస్థితి వేరు. తల్వాలు పడ్డాకనే జీవితం ఆడపిల్లది. భర్త మంచోడైతే అన్నీ మంచిగా ఉంటుంది, లేకుంటే మారిపోతుంది మిత్రమా. ఒడిలో పడుకొట్టుకున్నా ఏం రాదు, అమ్మవారి ఒడిలో పడుకోబెట్టినా ఏమీ రాదు. ఒక్కసారి అది వస్తువు కాదు, టీవీ కాదు, ఫ్రిడ్జ్ కాదు, సెల్ కాదు, జీవితం. తస్మాన్ జాగ్రత్త. ఆలోచించి పెళ్ళిళ్ళు చేయండి. అమ్మాయిలను దూరం మన చుట్టరికం ఉన్న వాళ్ళకే ఇచ్చుకోండి. ఎందుకనంటే వాడు ఎట్లాంటోడు ఏమి అని మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా అమ్మాయిని ఒక బొందలనైతే దొబ్బకండి, డైరెక్ట్ బాయిలోనే దొబ్బండి. బొందలో దొబ్బి మీకు పెళ్ళి అయ్యే సాతాకుంటే చచ్చిపోవాలంటే అది అమ్మాయి చచ్చిపోదా? మీరు చెప్పినాక మీ నోట్లోకి వెళ్ళి వాకెళ్ళినాక చచ్చిపోతుంది మిత్రమా. అట్లా చేయకండి. తల్లి ఒడిలో పడుకోబెట్టుకొని అన్ని అడుగుతుంది. సంవత్సరం దాకా అత్తగారు మరవని తెలియదు తెలుసా. సంవత్సరం అయితేనే ఆ జీవితం ఎట్లున్నది, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, అత్త ఎట్లాంటిది, మామ ఎట్లాంటిది, ఆడబిడ్డలు ఎట్లాంటి వాళ్ళు, అక్కడ పరిస్థితులు ఏమున్నాయి, అక్కడ ఏం కూరలు వండుతారు, మనకి ఇక్కడ వేరే ఉంటుంది వంట, అక్కడ వేరే ఉంటుంది. అవన్నీ సంవత్సరం అయితేనే తెలుస్తుంది ఆ అమ్మాయికి ఆ జీవితం గురించి. ఆ కుటుంబంలో మింగిల్ అవుతుంది, లేకుంటే కాలేదు. అమ్మాయి డల్లు ఉన్నది, ఫోన్ మాట్లాడంగా వాయిస్ చిన్నగా వస్తుంది అని అంటే మీరు గుర్తుంచుకోండి. ఖచ్చితంగా అమ్మాయి కాడ కష్టమే ఉందని. ఆ అమ్మాయికి సుఖం ఉండదు. ఫస్టే చూసి ఎటేడు తరాలు చూసి ఇవ్వండి. 4 సార్లు టెస్ట్ చేయండి. ఈ ఫ్రిడ్జ్ కొంటేనే 10 సార్లు అది మంచిదా కాదా, దానికి ఎన్ని స్టార్లు ఉన్నాయని చూద్దాం. అది కూల్ అయ్యి మనం తినడానికి అది కృత్రిమంగా కూల్ అవుతుంది, కానీ మనుషులం ఎల్లకాలం ఉండేటోళ్ళము. అట్లా చేయకండి దయచేసి. అమ్మాయిని తండ్రికి తల్లికి చెప్పుకోదు, అన్న చెల్లెలకు అక్క మంచి శ్రేయ బిలాస్కి చెప్పుకుంటుంది. అంత మంచి దోస్తులు ఎవరున్నారు మిత్రమా? ఎవ్వరికి చెప్పుకోదు. దేవుడి రూమ్లో దేవుడికి చెప్పుకుంటా, దేవుడు ఎవరికి చెప్పుకోలేడు కదా. అంత తెలివి ఉంటుందా పెళ్ళైనాక? అంత మెచ్యూర్ మెదడు ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా ఆడపిల్లను మంచి సంబంధానికి చూసి ఇవ్వండి దయచేసి. ఆడవాళ్ళు భరించలేరు. ఎంతోమంది గ్యాస్ నూనె పోసి కాలబెడతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, మందు తాగుతారు, ఎన్నో జరుగుతున్నాయి. అవన్నీ కాకుండా మీరు తల్లిదండ్రులే మంచి సంబంధం చూసి ఇవ్వాలి మిత్రమా. అట్లయితేనే ఆడపిల్లనే ఈడిపిల్ల అస్సలు కాదని అనుకోకండి, ఈడిపిల్లనే అనుకోండి. మీరు నవమాసాలు మోసి కన్నారు, అట్లా అసలు కష్టమని ఆలోచించకండి. మీకు కష్టమైన మీరు 7 సముద్రాలు దాటైనా మంచి సంబంధం చూసి ఇవ్వండి. ఎందుకనంటే ఇత్తనే ఆడపిల్ల మంచిగా బతుకుతుంది మిత్రమా, లేకుంటే బతుకది. ఆడపిల్లనే, ఆమె ఏమీ చేయలేదు. మంచి భర్త అయితే ఆమె జీవితం సుఖమయమవుతుంది. మంచి భర్త అంటే మన పూర్వజన్మ సుకృతం కావాలి. మంచి భర్త అయినా, మంచి పిల్లలైనా, మంచి సంసారమైనా, మంచి శ్రేయోభిలాషులైనా, మంచి అత్త అయినా, మంచి మామ అయినా, వీళ్ళందరూ కావాలని అంటే మన పూర్వజన్మ సుకృతం.
వాళ్ళందరూ ఉండాలని అన్నా కూడా మంచి సంబంధం మీరు చూసి తల్లిదండ్రులు మీ బాధ్యత అట్లా చేయండి. అట్లా చేస్తేనే అమ్మాయి జీవితం సుఖమయం అవుతుంది, లేకుంటే అగమ్య గోచరమే, సర్వ కష్టాలు పడుతుంది. ఆడపిల్ల ఏడితే ఇంటికి అశుభం, అటు వాళ్ళకు ఇటు మీకు 2 కుటుంబాలకు అశుభమే, శుభమైతే కాదు, శుభసూచకం అస్సలు కాదు. దయచేసి ఆడపిల్లని మంచిగా ఇవ్వండి మిత్రమా. ఈ వీడియో అందరికి షేర్ చేయండి మిత్రమా. 7 తరాలు చూసి ఖచ్చితంగా ఇవ్వండి. మీ ఇంట్లో నెలలు ఉంచుకోకండి, అమ్మలక్కలు చెవులు కొరుక్కుంటారు. సెటిల్ చేసి అమ్మాయి ఇంటికాడ ఉన్న నయాన్నో భయాన్నో పంపియండి. ఆడ పరిస్థితి మంచిగా లేకుంటే తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకోండి. ఆమె ఏదో ఒక పని చేసి బతుకుతుంది. బరువని అస్సలు అనుకోకండి, బాధ్యత అనుకోండి, మీతో పాటు ఉంటుంది. ఎంతోమంది ఆత్మహత్యలు రోజుకు 1000 లక్షల మంది అవుతాయి ఆడపిల్లలై. అట్లా చేయకండి దయచేసి. ఈ వీడియో ఎంతో మిత్రమా. బాయ్.